టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయండి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ జి నరసింహులు, జిల్లా రవాణా అధికారి కెవి కృష్ణారావు, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే దిశలో వాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో వాటిని నివారించేందుకు సమన్వయ శాఖలతో కలిసి రూపొందించిన సమీకృత రోడ్డు ప్రమాదాల వివరాలు డేటాబేస్ నందు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ కొరకు నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనాలు వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ చేసి డిఆర్ఓ జి నరసింహులు, జిల్లా రవాణా అధికారి కృష్ణారావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సంపత్ కుమార్, రంగనాయకులు తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు 35 లొకేషన్స్ లో లైటింగ్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? లేదు మేడం, మేము పెట్టాలంటే మోస్ట్ ఐడెంటిఫైడ్ రిజిస్టర్డ్ డ్రగ్స్ లిస్ట్ వస్తుంది మేడం. దాంట్లో మేము ప్రపోజల్ తీసుకుని రోడ్ సేఫ్టీ మీటింగ్ మినిట్స్ కూడా పెట్టాలి కదా? అవును మేడం, అది కూడా మేడం తర్వాత సర్క్యులర్ కూడా వచ్చింది మేడం. రోడ్ యాక్సిడెంట్స్ అయ్యే లొకేషన్స్ లో కూడా మినిమం నెక్స్ట్ మీకు ఐరైడ్ లో ఏ ఏరియాస్ లో అయితే మన యాక్సిడెంట్స్ మీరు రికార్డ్ చేస్తున్నారో దానికి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ అన్ని చేసుకొని మీరు అప్లోడ్ చేయాలని ఉంది కదా? అది చేస్తున్నాం. ఐరైడ్ రిపోర్ట్స్ ఎందుకు పెట్టట్లేదు మీరు? భాస్కర్ సార్ ఉండేటప్పుడు ఒకలాగా లేకపోయినా ఇంకోలా ఉంటుందా ఏంటి? సో లాగిన్స్ అయితే పోలీస్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్హెచ్ ఉంది, ఆర్ఎండ్బి ఉంది, బట్ నోడల్ మీరే కదా. ఏదైతే మనకి గ్రే ఏరియాస్ అని చెప్తున్నారు, బ్లాక్ స్పాట్స్ అని, అది ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్ గా మీరు టేకప్ చేయండి. అది సోలార్ లైటింగ్ ప్రపోజల్స్ ఆరో సబ్మిట్ చేస్తున్నాను. మీరు నాకు అది వచ్చే లోపు మీరు నాకు ఐమాస్ సోలార్ లైటింగ్ ప్రపోజల్ విజయవాడ పంపించున్నాను ఆరో ఓకే. మీరు యూ విల్ టేక్ 2-3 months. ఇన్ బిట్వీన్ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి? ఎమర్జెన్సీ కదా. ఒకసారి ఒక లైట్ ప్రాపర్ లైట్ లేకపోవడం యాక్సిడెంట్ జరిగింది అంటే విత్ ఇన్ 24 hours లో మూవ్ ఆన్స్ దట్ ప్రాపర్టీ వాళ్ళు చేయాలి. నేను ఎస్టిమేషన్ వేస్తాను ఇంకా 1 month పడుతుంది అంటే గ్రే స్పాట్స్ పెట్టాల్సిందే. మీరు పెట్టకపోతే చెప్పండి, వీళ్ళు అప్రైజ్ ద సేమ్ టు లొకేషన్స్ ఐడెంటిఫై చేసిన చోట్ల ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను. అది జరగలేదని అంటున్నారు. ఎమర్జెన్సీ కదా. ఒకసారి ఒక లైట్ ప్రాపర్ లైట్ లేకపోవడం యాక్సిడెంట్ జరిగింది అంటే విత్ ఇన్ 24 hours లో మూవ్ ఆన్స్ దట్ ప్రాపర్టీ వాళ్ళు చేయాలి. నేను ఎస్టిమేషన్ వేస్తాను ఇంకా 1 month పడుతుంది అంటే గ్రే స్పాట్స్ పెట్టాల్సిందే. మీరు పెట్టకపోతే చెప్పండి, వీళ్ళు అప్రైజ్ ద సేమ్ టు లొకేషన్స్ ఐడెంటిఫై చేసిన చోట్ల ప్రపోజల్ సబ్మిట్ చేస్తాను. అది జరగలేదని అంటున్నారు.